హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను రెక్స్ ఎయిర్ డ్రాప్ చక్కర్ అయితే వచ్చింది. సో మీరు ఎవరైతే రీడాన్ యాప్ గురించి, ఇది 2 years ముందులో వచ్చింది. ఈ రీడాన్ ఆల్దెను ఆర్ఓఎక్స్ అంటే రెక్స్ టోకెన్ అంటారు. రెవాక్స్ అని చెప్పేసి మీకు బినాన్స్ ఎక్స్చేంజ్ వెబ్3 వ్యాలెట్లో కూడా దీని ఎయిర్ డ్రాప్ అయితే అనౌన్స్ ఉంది. సో ఇప్పుడైతే ఏం లేదనుకోండి. ప్రజెంట్ అయితే ఇది ఎయిర్ డ్రాప్ చక్కర్ అయితే వచ్చింది. మీకు ఇక్కడ చూడొచ్చు మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. నాయి 120 పాయింట్స్ ఉన్నాయి. నేను డైలీ చెకింగ్ చేస్తున్నా. దీని గురించి ఆల్రెడీ వీడియో ఉంది ప్రీవియస్గా. ఓల్డ్ యూజర్స్కి అయితే ఇది తెలుసు, న్యూ యూజర్స్కి అయితే తెలియదు. సో ఇక్కడ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, దీని మీద ఇక్కడ మీ అడ్రస్ అయితే ఇవ్వండి. ఇది 13 లోపల ఇవ్వండి. అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి అడ్రస్ ఇచ్చేసి. సో ఒకవేళ మీరు ఎవ్రీడే 2 daysకి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి, 1 dayకి ఒకసారి. ఇది ఒకవేళ మళ్ళీ ఎంటీ వస్తే మళ్ళీ అడ్రస్ ఫిల్ చేయండి, అయిపోతుంది. సో ఇక్కడ మనం డైలీ చెకిన్ చేయడం వల్ల, కొన్ని టాస్కులు చేయడం వల్ల డైలీ చెకిన్ అయితే వచ్చేది. సో నేను చూశాను కదా, 611 days అంటే 2 years నుంచి ఉంది. మొత్తం టోటల్ ఎంత ఉందో, డైలీ చెకిన్ ఎన్ని చేశాను చూశారు కదా. సో ఆ విధంగా మీకు పాయింట్స్ అనేవి ఎర్న్ అవుతాయి. ఇక్కడ మీ లెవెల్స్ ఇవి మీ ప్రొఫైల్ కనెక్ట్ చేసుకుంటే అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది. మళ్ళీ చక్కర్ కూడా వస్తాయి. సో మీకు ఇక్కడ మీ వ్యాలెట్ ఉంది కదా, ఈ వ్యాలెట్లో క్లిక్ చేసేసి మీరు ఏమేమి వ్యాలెట్లు ఇచ్చారు, ఇక్కడ మీకు రీడ్ ఇంతకు ముందర టెస్ట్నెట్ టోకెన్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ నేను మెటామాస్క్ ఇక్కడ ఉంది కదా, మెటామాస్క్ సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసేసుకొని సేమ్ అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు చక్కర్లో ఇవి ఉంది కదా, అది కూడా చూపిస్తాను. మీరు కనెక్ట్ వ్యాలెట్ చేయండి. ఇది చక్కర, నేను లింక్ ఇస్తాను. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది. టెలిగ్రామ్ అకౌంట్లో మస్ట్గా జాయిన్ అయిపోయి అక్కడ లింక్ ఉంటుంది. సో మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్ యువర్ ఎలిజిబుల్ అని చెప్పేసి. సో రెక్స్ ఎయిర్ డ్రాప్ అని చెప్పి, నువ్వు ప్రివెంట్ ఈ ఫైనల్ అమౌంట్ డిటర్మిన్ ఆఫ్టర్ ది కేవైసీ ఫేస్ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసేసి ఎస్ఆర్ఎక్స్ రెక్స్ అని చెప్పి రెక్స్ అని చెప్పిస్తారు. సో లాకప్ పీరియడ్ ఉంది 1:1. నేను ఇక్కడ మీకు ఎన్ని టోకెన్స్ వస్తే అన్ని రెక్స్ వస్తాయి. ఈ లాకప్ పీరియడ్ అయితే ఏమైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ నాకు రీడ్ ఆన్ దావు పాయింట్స్ అయితే 1,20,000 వచ్చింది. ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ ఇది టిక్ అయింది. హ్యూమన్ వెరిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి December 9 నుంచి December 13 దాకా హ్యూమన్ వెరిఫికేషన్ ఆప్షనల్ ఇచ్చినా మీరు కంపల్సరీగా చేసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు కేవైసీ చేయకపోతే మీకు రాదు అని ఉంటుంది. సో ఇక్కడ మీరు కేవైసీ చేయండి. కేవైసీ చేయడానికి తర్వాత వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసేసి మీరు ఏం చేయాలంటే, కేవైసీ వెరిఫికేషన్ కోసం ఇక్కడ బిట్గెట్ ఉంది కదా, బిట్గెట్లో కేవైసీ కంప్లీట్ చేయండి. అక్కడ ఎక్స్చేంజ్ యూఐడి ఒకటి, డిపాజిట్ అడ్రస్ ఈ రెండు ఇక్కడ ఇచ్చి సబ్మిట్ చేయండి. లేదంటే మీకు ఎల్ బ్యాంక్ ఉన్న యూఐడి, డిపాజిట్ అడ్రస్ రెండు ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ కేవైసీ అని ఎల్ బ్యాంక్ నౌ అండ్ డైవ్ ఇన్ టు ఆర్ఓఎక్స్ లాంచ్ పూల్ ఫర్ ఎగ్జిటింగ్ అని ఇలా ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి $5 to $100 ఎక్స్పై డిపాజిట్ని బిట్గెట్టాను ఇలా ఇచ్చారనమాట. మనం ఈ రెండు ఫిల్ చేద్దాము. ఇక్కడ యూఐడి, బిట్గెట్ అండ్ డిపాజిట్ అడ్రస్ నాది ఆల్రెడీ కేవైసీ అయిపోయింది, అది సబ్మిట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి బిట్గెట్, ఇక్కడ యూఐడి ఉంటుంది మీకు హోమ్ పేజ్లో, అది కాపీ చేసుకోండి. ఇక్కడ వెరిఫైడ్ ఉంది కదా, నాదైతే వెరిఫై అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ వెరిఫైడ్ ఉంది కదా, అది కాపీ చేసుకోండి. కాపీ చేసి ఆ సైట్లోకి వెళ్ళి సబ్మిట్ చేయండి. 13 లోపల సబ్మిట్ చేయాలండి. ఇక్కడ డిపాజిట్ అడ్రస్ కావాలి కదా, ఇక్కడ అసెట్ మీద క్లిక్ చేయండి, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. డిపాజిట్ క్రిప్టో అని చెప్పి ఇది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు రెక్స్ అని టైప్ చేయండి. రెక్స్ అంటే ఇక్కడ మీకు రెక్స్ అని టైప్ చేస్తే రెక్స్ రేవాక్స్ అని చెప్పిస్తారు ఇది. సో ఇక్కడ చూస్ నెట్వర్క్ వచ్చి బిఎన్బి నెట్వర్క్ మీద ఉంటుంది. ఈ అడ్రస్ని కాపీ చేయండి. కాపీ చేసేసి అక్కడికి వెళ్ళేసి ఇక్కడ అడ్రస్ యూఐడి ఇచ్చినాం, బిట్గెట్ ప్లస్ ఇది ఇచ్చాము, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ చెక్ చేసుకోమని చెప్తుంది. వన్స్ సబ్మిట్ ఒకసారి చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది చేంజ్ కాదని చెప్తుంది. ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఈ విధంగా సబ్మిట్ చేయండి.
ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రీడ్ ఆన్ ద ఎస్బిటీ లెవెల్ పాయింట్స్ ఎన్ని ఉండాలని. సో నాకు రీడ్ ఆన్ ద పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దావు అది చూపించింది. సో ఎస్బిటీ లెవెల్ 2 మీద ఉంది, నాది 2 కంటే ఎక్కువ ఉండాలి. అది ఈ పాయింట్స్ ఉన్నా సరిపోతుంది, 1 ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు సబ్మిట్ హ్యూమన్ వెరిఫికేషన్ ఫేస్ అని చెప్పి 9 ఇది చూపించారు కదా. సో ఇక్కడైతే మీరు సబ్మిట్ చేసేసండి. ఆల్రెడీ నేను సబ్మిట్ చేసేసా. సో మీరు బిట్గెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఎల్ బ్యాంక్ అయినా చేసుకోవచ్చు, 2. సో చేసేసుకొని సబ్మిట్ చేసుకోండి. మీ ఎయిర్ డ్రాప్ మొత్తం లింక్స్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది. ఎయిర్ డ్రాప్ చెక్ చేసుకోండి. మీరు కొత్త ఇప్పుడు న్యూ యూజర్స్ అయితే ఇది ఒకవేళ దీనికి ఎలిజిబుల్ కాకపోతే అప్కమింగ్ ఎయిర్ డ్రాప్స్కి టాస్కులు చేసుకుంటా ఉండండి, అయిపోతారు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఒక ఎయిర్ డ్రాప్ రాకపోతే ఏం అవ్వదు, కొత్త ఎయిర్ డ్రాప్లో జాయిన్ అవ్వచ్చు. సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 13 అప్పుడు నేను ఎయిర్ డ్రాప్ ఆటోమేటిక్గా మనం అడ్రస్ ఇచ్చాం కదా, మనం అడ్రస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. సో అది కూడా ప్రాబ్లం లేదు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.